నీతిగా బ్రతికేవాడు చెప్పుడు మాటలు వినడు. నిజాయితీగా ఉండేవాడు ఎవ్వరి చెప్పు చేతల్లో ఉండడు. మనిషి గర్వపడాల్సింది ఏదో సాధించినప్పుడు కాదు, తను నిజాయితీగా బ్రతికినప్పుడు. అప్పు ఇచ్చి విరోధి కావడం కంటే అడగ్గానే లేవు ఉంటే ఇచ్చేవాణ్ణి అని చెప్పేవాళ్ళే సుఖంగా ఉన్నారు ఈ రోజుల్లో. నవ్వాలి, హాయిగా నవ్వుతూ ఉండాలి, కానీ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోవద్దు. ఏడవాలి గుండె బరువెక్కినప్పుడు, కానీ దుఃఖం పాలు చేసుకోకూడదు. ప్రేమించాలి, ఆ ప్రేమ దక్కనప్పుడు. ప్రేమ పేరుతో జీవితాన్ని వీధి పాలు చేసుకోవద్దు. కష్టపడాలి, సంపాదించాలి, సాధించాలి, కానీ ఆ పేరుతో చిన్న చిన్న సంతోషాలకి దూరమై అయిన వారిని మనసును విషపాలు చేసుకోకూడదు. అందరితో మంచిగా, నిజాయితీతో, ప్రేమతో ఉండాలి, కానీ మితిమీరిన మంచితనం, మొహమాటంతో కోరి జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోకూడదు. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునేవారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. డబ్బుతో కొనలేనివి ప్రాణం, జ్ఞానం, సమయం, కంటి నిండా నిద్ర, స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం, ఆత్మీయత, ఆత్మసంతృప్తి, బంధాలతో ముడిపడిన బంధం. వందల మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గర రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు.